మహాతల్లి భూమిని ఇంత క్షోభ పెడుతుంటే దేవతలు ఋషులు వెళ్ళి అడిగారు. ఆయన అన్నాడు, ఈ భూమి నీది కాదు నాది కాదు, శ్రీ మహావిష్ణువు యొక్క సృష్టి. ఆయన నిరంతరము ఈ భూమిని రక్షిస్తుంటాడు. ఎందుకంటే భూదేవిగా ఆయన భార్య. అందుకే శ్రీదేవి భూదేవి అని ఇద్దరు భార్యలు. అంటే నిజంగా ఆయనకి ఇద్దరు పెళ్ళాలని కాదు దాని ఉద్దేశ్యం. శక్తిని భార్యగా సంకేతిస్తారు శాస్త్రంలో. శ్రీదేవి అంటే లక్ష్మి, భూదేవి అంటే భూమాత. ఈ భూమాతలోంచి పంట పైకొస్తుంది. అది నోట్లోకి ఎడితే ఐశ్వర్యం, భోగం. నోట్లోకి వెళ్ళకపోతే దరిద్రం. వచ్చి చేతికి అందలేదు, నువ్వు తినలేకపోయావంటే ప్రాప్తం లేదు, పోయింది, దురదృష్టం వెంటాడింది. ఇటువైపు భార్య పండాలన్నా ఆయన అనుగ్రహం, పండింది నోటికి వెళ్ళాలన్నా లక్ష్మిగా ఆయన అనుగ్రహం. ఆయనని విడిచిపెట్టి వాళ్ళని పట్టుకోవడం మొదలు పెడితే వాళ్ళు ఆయన భక్తి లేని వాళ్ళకి అది అందనివ్వరు. కేవలం లక్ష్మీ పూజలు చేస్తే లక్ష్మి రాదు. ఎవడు లక్ష్మీనారాయణార్చన చేస్తాడో వాడికి వస్తుంది. అనుకలతనకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశభుజచాఖా శ్రీసకానోకహర్తి స్తననయన గుళుచ్చస్పార పుష్పద్విరీప రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాన్. అమ్మవారు లక్ష్మీదేవి నారాయణమూర్తిని గట్టిగా కౌగిలించుకుంటే పెద్ద పెద్ద పువ్వులున్న తీగ ఒక పెద్ద బలమైన కాండమున్న చెట్టుని అల్లుకుంటే ఎలా ఉంటుందో అలా లక్ష్మీదేవి యొక్క స్తనములు ఒత్తుకునేటట్టుగా నారాయణమూర్తిని కౌగిలించుకున్న స్వరూపాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే శ్రీ సూక్తం ఆవిడ్ని ఎప్పుడైనా పిలిస్తే నీ భర్త పిల్లలతో రా అని పిలుస్తుంది తప్ప అమ్మా నువ్వు రా అంటే ఆవిడ రాదు. ఆవిడ మహాపతివ్రత, నిత్యానపాయనీం. అందుకే కదా రావణుడు పాడయ్యాడు. రాముడొద్దు సీత కావాలి, రావణుడు నశించాడు. సీతమ్మొద్దు రాముడే కావాలి, శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయాయి. సీతారాములు కలిసి కావాలి, హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇద్దరినీ కలిపి ఉపాసన. అందుకే సనాతన ధర్మమునందు పక్కన శక్తి స్వరూపం లేనటువంటి స్మూర్తిని ఉపాసన చెయ్యరు. అది ఉపాసనాయోగ్యము కాదు. రామచంద్రమూర్తి అయినా సరే సీతమ్మ పక్కన లేకపోతే ఉపాసన లేదు. నేను పరమయథార్థం మీతో మనవి చేస్తున్నా. ఒక్క రాముడికి అర్చన లేదు, శ్రీరాముడిగానే అర్చన, సీతారాములుగానే అర్చన. అందుకే పక్కన శక్తి లేకపోతే వాళ్ళని సింహాసనంలో కూర్చోపెట్టి అర్చన చెయ్యరు. అది సనాతన ధర్మమునందు అంతర్లీనమైన సిద్ధాంతం. కాబట్టి శ్రీదేవి భూదేవి సహితుడై ఉంటారు విష్ణువు. అటువంటి స్వామి ఈ భూమిని సర్వదా కాపాడుతూ ఉంటారు. కాపిలం రూపమస్తాయ. ఆయన ప్రస్తుతం కపిల మహర్షి రూపంలో ఈ భూమండలం మీద ఉన్నారు. బ్రహ్మగారు చెప్తున్నారు దేవతలకి ఋషులకి, ధారయత్యనిశం ధరాం. అనిశం ఎల్లప్పుడూ ఈ భూమిని కాపాడుతుంటాడు. తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఇది నిర్ణయం అయింది చాలా కాలం క్రితమే. మహోత్సాహవంతులైనటువంటి వాళ్ళు 60,000 మంది ఈ భూమి మీద పుట్టారు కనుక ఋషి అనుగ్రహం చేత వాళ్ళు వాళ్ళ మహోత్సాహం కారణంగానే ఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆగ్రహము చేత నశించిపోతారు అని నిర్ణయింపబడింది. కాబట్టి ఆయనకి కోపం వస్తుంది. ఆయనకి కోపం వస్తే వీళ్ళు మాడిపోతారు. మీరు బెంగ పెట్టుకోకండి, వెళ్ళిపోండి అన్నాడు. తిరిగి వచ్చేశారు. అప్పుడు కాదు, గంగావతరణంలో. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే భూమిని ఖేదపడితే శ్రీ మహావిష్ణువు అంగీకరించారు. కాబట్టి తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. రాబోవు కాలంలో వీళ్ళు మరణిస్తారు. సరే అందరూ వెళ్ళిపోయారు, దేవతలు వెళ్ళిపోయారు, ఋషులు వెళ్ళిపోయారు, కాలం నడుస్తోంది. వీళ్ళు తవ్వుకుంటూ వెళ్ళిపోయారు, ఆ పాతాళలోకానికి వెళ్ళిపోయారు. పాతాళలోకం అంతా చూసేశారు. వాళ్ళకి కనపడలేదు గుర్రం. మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగొచ్చి మళ్ళీ దీక్షితుడైనటువంటి సగర చక్రవర్తికి నమస్కరించారు. నాన్నగారు వెతికేశాం, పాతాళం వరకు గోతులు పెట్టి వెళ్ళిపోయాం, కానీ మాకు కనపడలేదు గుర్రం, ఏం చేయమంటారని అడిగారు. ఈ మాటతో మీరు రావడానికి వీల్లేదు, మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ అన్ని దిక్కుల నుంచి పాతాళంలో ప్రవేశించండి, వెతికి గుర్రాన్ని తీసుకుని రండి, అప్పటి వరకు నేను లేవను. నేను కానీ లేచానా రాజ్యానికి, మన వంశానికి, నాకు, అందరికీ ఉపద్రవం వస్తుంది. కాబట్టి నేను లేవవచ్చా అని అడిగాడు మహర్షుల్ని. నేను వెళ్ళవచ్చా యజ్ఞాశ్వం కోసం?
యజ్ఞదీక్షితుడైన వాడు అలా లేచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు చేయించిన మేం కూడా నశించిపోతాం. కాబట్టి అలా చెయ్యకూడదు. యజ్ఞాలు చేయించే ముందు బ్రాహ్మణులు ఆలోచించుకోవాలి, అలా చేయించచ్చా అని. ఎంత నిర్ద్వందంగా చెప్పారో చూడండి. ఆ రోజున అర్థం పర్థం లేనటువంటి యజ్ఞయాగాదులు చేయించకూడదు బ్రాహ్మణులు. అందుకే నిస్సందేహంగా చెప్పారు, లేచి వెడితే నశించిపోతావు, వెళ్ళడానికి వీల్లేదు. ఆయన మళ్ళీ సగరుల్ని పంపించాడు 60,000 మందిని. మళ్ళీ వీళ్ళు బయలుదేరి మళ్ళీ పాతాళలోకానికి వెళ్ళి తూర్పు దిక్కుగా వెళ్ళారు. తూర్పు దిక్కుగా వెళ్ళి అణువు గాలించేశారు. గాలించేస్తే వాళ్ళకు ఒక పెద్ద ఏనుగు కనపడింది. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. దాని పేరు విరూపాక్షము, ఆ ఏనుగు పేరు. మనం దిగ్గజాలంటాం. అది తూర్పు దిక్కున భూమిని మోస్తూ ఉంటుంది తన యొక్క కుంభస్థలం మీద. దానికి అప్పుడప్పుడు బాధ కలుగుతుంది, నిప్పెడుతుంది. నిప్పెడితే చూడండి, తట్ట మోసేవాళ్ళు ఒక్కసారి ఇలా అని మళ్ళీ ఇలా పెట్టుకుంటారు, అలా అంటుంది. అలా అని ఎప్పుడందో ఎటువైపు దిగ్గజం తల ఊపిందో అటువైపు భూకంపం వస్తుంది. కాబట్టి భూకంపములు రావడానికి కారణం అది అని రామాయణ అంతర్గతం. దిశాగజం విరూపాక్షం ధారయంతం మహీతలం. ఆ విరూపాక్షం అనేటటువంటి ఏనుగు భూమిని మోస్తోంది. వాళ్ళు దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. మా గుర్రం ఎక్కడుంది అని అడిగారు. మీ పని మీరు చేసుకోండి అంది. ఎందుకంటే వాళ్ళది మంగళకర కార్యం కాదు, మహోత్సాహవంతులు. వాళ్ళు విష్ణు స్వరూపం చేత కాల్చబడతారు. ఎందుకంటే అటువంటి వాళ్ళు ఉంటే లోకానికి ఉపద్రవం. కాబట్టి వాళ్ళు తూర్పు దిక్కున విన్న విరూపాక్షానికి నమస్కరించి దక్షిణ దిక్కుకు వచ్చారు. ఒక పెద్ద పర్వతమా అన్నట్టుగా దక్షిణ దిక్కున ఒక ఏనుగు మోస్తోంది. ఆ దక్షిణ దిక్కున భూమిని మోసేటటువంటి ఏనుగు పేరు మహాపద్మం. అదొక దిగ్గజం. వాటి పేర్లు వింటే చాలండి, మహాపుణ్యం. కాబట్టి దిగ్గజం మహాపద్మం అన్నది మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు, నమస్కారం చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు, పశ్చిమ దిక్కుకు వచ్చారంటే ప్రదక్షిణ పురస్సరంగా తిరుగుతున్నారు వాడు పాతాళం దగ్గర. పశ్చిమ దిక్కుకు వచ్చారు. అక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళకి సౌమనసం అనబడేటటువంటి ఒక పెద్ద ఏనుగు కనపడి, దదృశిస్తే మహాబలవంతులైనటువంటి వాళ్ళు ఆ ఏనుగుని చూశారు. దిశాగజం సౌమనసం దదృశిస్తే మహాబలాహ. దాన్ని చూసి దానికో నమస్కారం చేశారు, దాని చుట్టూ తిరిగారు. ప్రదక్షిణం చేసి ఉత్తర దిక్కుకు వచ్చారు. భద్రం భద్రేణ వపుషాం ధారయత్య నిశంధరాం. మహాభద్రము అని పిలువబడేటటువంటి ఒక దిగ్గజం ఉత్తర దిక్కున భూమిని మోస్తోంది. దానికి ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేసి ఇప్పుడు 4 దిక్కులా కనపడలేదు. ఇప్పుడు ఇక ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయవ్యము మిగిలాయి. అందుకని ఈశాన్య దిక్కుకు వెళ్ళారు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని కదా. ఆ ఈశాన్య దిక్కున కపిల మహర్షి కూర్చుని ఉన్నారు. ఆయన తపస్సు చేసుకున్నారు. భాగవతంలో కపిల మహర్షి గురించి ఎంత గొప్పగా చెప్తారో. విష్ణుమాంశ. ఈ ఇంద్రుడు బ్రహ్మగారు చెప్పిన మాట నిజం అవ్వాలి, మహోత్సాహవంతులు ఉండకూడదు, భూమికి ఎప్పటికైనా ప్రమాదం. అందుకని ఈ గుర్రాన్ని తీసుకెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశారు. వీళ్ళు ఆ ఈశాన్య దిక్కుకు వెళ్ళగానే కపిల మహర్షి ఆశ్రమం కనపడింది, అందులో వాళ్ళ గుర్రం కనపడింది. ఆయన ధ్యానం చేసుకుని తపస్సమాధిలో ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే చూశారో గుర్రాన్ని, కపిల మహర్షిని చూశారో, ఈ దుర్మార్గుడేరా మన యజ్ఞాశ్వాన్ని ఎత్తుకొచ్చాడు, తీసుకొచ్చి తన ఆశ్రమంలో కట్టేసి ఎలా కూర్చున్నాడో చూడు. నాన్నగారి నాళ్ళ నుంచి దీక్షితుడై ఉండిపోయాడు. మనం ఇంత కష్టపడ్డాం, కనీసం ఆయన్ని అడగలేదు, తపస్సు చేసుకుంటున్నవాడని ఒక నమస్కారం చేయలేదు, మీరు ఈ అశ్వాన్ని తెచ్చారా అనలేదు. 60,000 మంది నాగళ్ళు చెట్లు అన్నీ పట్టుకుని పెద్ద కేకలేస్తూ ఆయన్ని కొట్టేస్తామని 60,000 మంది ఒక తపస్వి మీదకి వెళ్ళారు. ఏమిట్రా ఇంత చప్పుడు వచ్చింది అని కపిల మహర్షి కళ్ళు తెరిచారు. ఒక్కసారి ఎదురుగుండా పరిగెత్తుకొస్తున్నటువంటి 60,000 మందిని చూశారు. రోషేన మహతావిష్టోహుంకారమకరోత్తదా తస్య భస్మరాశి కృతా సర్వే కాకుచ్చ సగరాత్మజాహ. ఆ కపిల మహర్షి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి 60,000 మంది నిష్కారణంగా ఇలా నా మీదకి వస్తున్నారేమిటి అని, తపశ్శక్తే. ఆయన హుం అని ఇలా కళ్ళు బాగా పెద్దవి చేశారు. ఆయన ఇలా హుంకారం చేసి కళ్ళు తెరిచేసరికి అందులోంచి వచ్చినటువంటి కోపాగ్నికి 60,000 మంది పరిగెత్తుకొస్తున్న వాళ్ళు 60,000 బూది కుప్పలై పడిపోయారు, కాలిపోయారు ఆ కోపాగ్నికి.
పాతాళంలో 60,000 బూది కుప్పలు పడిపోయాయి. అసలు ఏమైపోయారో సగరులు ఎవరికీ తెలియదు. చాలా కాలం అయిపోయింది. సగర చక్రవర్తి అలా ఉండిపోయాడు యజ్ఞదీక్షితుడై. ఎంతకాలమైనా తిరిగి రారు సగరులు. అసలు అశ్వం ఏమైనట్లు, ఎప్పటికి పూర్తవుతుంది యాగం? చూసి అంశుమంతుణ్ణి మళ్ళీ పిలిచాడు. నీ పినతండ్రులు వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు, ఏమైపోయారో కూడా తెలియదు. అత్యంత పరాకుతో అత్యంత శ్రద్ధాభక్తులతో నువ్వు బయలుదేరి నువ్వు కూడా జాగ్రత్తగా భూమిని పాతాళాన్ని అంతటినీ అన్వేషించి పరమ పవిత్రమైనటువంటి ప్రాణులు కనపడినప్పుడు వాటికి నమస్కరించి వాటి సహకారమును అభ్యర్థించి గుర్రం ఎక్కడుందో బయలుదేరాడు. అంశుమంతుడు కూడా ఈ తవ్విన గోతుల్లోంచి పాతాళాన్ని చేరాడు. ఆ దిగ్గజాలకి ప్రదక్షిణాలు చేసి నమస్కరించి వాటి యొక్క అనుగ్రహాన్ని అపేక్షించాడు. అవన్నీ తప్పకుండా మీకు కలుగుతుంది, అనుగ్రహం లభిస్తుంది, మీకు గుర్రం ఎక్కడుందో దొరుకుతుంది, కంగారు పడకండి, బయలుదేరండి అన్నాయి. ఆయన భూమిని అంతటినీ ప్రదక్షిణం చేసి ఈశాన్య దిక్కుకు వెళ్ళాడు. కపిల మహర్షి ఆశ్రమంలో మేత మేస్తూ కనపడింది గుర్రం. వెళ్ళి కపిల మహర్షికి నమస్కారం చేసి, అయ్యా ఇది మా యాగాశ్వం, ఎవరు కట్టేశారో తెలియదు, మీరు అంగీకరిస్తే నేను దీన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. తప్పకుండా తీసుకెళ్ళిపో అన్నాడు. ఆయన గుర్రాన్ని తీసుకెడుతూ చూశాడు. 60,000 బూది కుప్పలు కనపడ్డాయి. ఆయనకు అర్థమైంది, కపిల మహర్షి మీదకి ఆగ్రహంతో వచ్చినటువంటి నా పినతండ్రులు 60,000 మంది కాలి బూడిద కుప్పలై పడిపోయారు. కనీసం వీళ్ళకి జలతర్పణ జరగలేదు. జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేసిన తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది. ఎందుచేత అంటే 2 రకాలుగా కాలిపోతుంది ప్రేతము అని. అగ్ని యందు ఎవడు పరమ గౌరవంతో జీవించాడో, అగ్నికి ఎవడు నమస్కరించాడో, బతికున్న నాళ్ళు అగ్ని పట్ల అంత మర్యాదతో ఎవడున్నాడో వాడు కాలిపోయేటప్పుడు అగ్ని అంత జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది దేవలోకానికి. అందుకే శవదహనము కొడుకు చేసేటప్పుడు మామూలుగా చేయడు, మంత్రం చెప్తాడు. నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు అగ్నిహోత్రం చేశాడు, నా తండ్రి బ్రతికున్నన్నాళ్ళు నిన్ను ఆరాధించాడు, నా తండ్రిని నువ్వు గౌరవంగా దేవలోకానికి తీసుకెళ్ళిపో. ఏ నా తండ్రి బ్రతికున్నంతకాలం నీలో హవిస్సునిచ్చి దేవతలకిచ్చాడో ఆ తండ్రిని హవిస్సుగా వేస్తున్నాను నీలో. కాబట్టి ఈయన్ని దేవతల దగ్గరికి తీసుకెళ్ళు. ఈయన పాపమును దృష్టిలో పెట్టుకోకు. పాపమును దృష్టిలో పెట్టుకుని భగ్గుని ఒక చోట కాల్చి ఒక చోట కాల్చకుండా వదిలిపెట్టకు. అప్పుడు బూది కాడు, సప్తధాతువుల్లో కొన్ని మిగిలిపోయి క్రూర జంతువులు ఎత్తుకుపోతాయి, కుక్కలు పక్షులు ఎత్తుకుపోయి తింటాయి. దాని చేత చాలా ఇబ్బంది పడతాడు. అందుకని ఓ అగ్నిహోత్రమా, మా తండ్రిని ఎందు గౌరవం ఉన్నవాడు, ఆ గౌరవాన్ని నువ్వు ఇవాళ దృష్టిలో పెట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళు, అలా కాల్చు శరీరాన్ని మంత్రం చెప్పి అప్పుడు కట్టెల మీద పెట్టి నెయ్యి పోస్తాడు. అందుకే ప్రేత సంస్కారమునందు మంత్రభాగాన్ని అన్వయించేసి సనాతన ధర్మంలో అంత గౌరవాన్ని చూపించారు. అది ఆ అగ్నిహోత్రుడు పాపిష్టని తీసుకెళ్లేటప్పుడు అలా తీసుకెళ్ళాడు. ఆయనకి అసహ్యం, కాల్చి యారి కాల్చేస్తాడంతే. అందుకే అగ్ని యందు కనీస మర్యాద పాటించాలి. అందుకే పూర్వం ఇంట్లో వంట చేస్తే స్నానం చేస్తే తప్ప అగ్నిని వెలిగించేవారు కాదు. ఆ అన్నం తింటాడు యజమాని, స్నానం చేసిన తర్వాతే అగ్ని రగల్చేవారు. స్నానం చేసి అన్నం వండిన తర్వాత ఆయన కర్మ, ఆయన ఎందుకు అన్నం వండి పెట్టాలి? నీ ఇంటి వంట బ్రాహ్మణుడు ఆయన ఎందుకు వండడం అంటే, ఆయనకి ఒక శాసనం ఒకటి ఉంది. కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ లింగపురాణం చెప్తుంది. పరమేశ్వరుడు ఆదేశించాడు, శంకరుడు ఈ ప్రాణులు బ్రతకవయా, ఉడికిన అన్నం తినకపోతే వీళ్ళకి అన్నం వండి పెట్టు అన్నాడు. అందుకని శంకర శాసనానికి భయపడి మన ఇంట వంట బ్రాహ్మణుడిగా వంట చేస్తాడు. వంట చేస్తున్నాడు కదా అని ఏ బట్టలతో పడితే ఆ బట్టలతో స్నానం చేయకుండా వచ్చి అగ్నిహోత్రాన్ని వెలిగించరు. అందుకే స్నానం చేసిన తరువాతనే అగ్ని వెలిగిస్తారు. అగ్ని వెలిగించి మళ్ళీ వంట అంతా అయిపోయిన తర్వాత ఇంటి ఇల్లాలు ఆ వండిన అన్నం ఏదుందో ఆ అన్నంలో ఒక 2-3 మెతుకులు తీసి నీతి పిసర దాని మీద వేసి ఒక్క 2-3 మెతుకులు ఈ 3 వేళ్లతో పట్టుకుని దివిషద్వర్గము నీ ముఖంబున సంతృప్తిన్ గాంచు నిన్నీశుభాస్తవముల్ అంటూ శ్లోకం చెప్పి కనీసమో నమస్కారం పెట్టి ఆ అగ్నిహోత్రం దగ్గర
గ్యాస్ స్టవ్ కదండి అంటే ఒక మెతుకన్నా వేయాలి. అది మర్యాద. ఆ మర్యాద లేకుండా అగ్నిని వాడుకున్న వాణ్ణి ఎలా కాల్చాలో ఎప్పుడు కాల్చాలో వాడికి తెలుసు. అందుకని ప్రేతాన్ని కాల్చేటప్పుడు కూడా అగ్ని ప్రార్థనే చేసి అగ్నిహోత్రంలో వేస్తారు. హవిస్సుగా వేస్తాడు తండ్రిని కొడుకు. అందుకు కొడుకు ఉండాలని అడుగుతారు. కొడుకు లేడనుకోండి, ఉత్తరాధికారి ఏడి ఈ మంత్రం చెప్పడానికి? నా తండ్రి అన్న మాట వాడడానికి ఆ గోత్రంతో యజ్ఞం చేసి హవిస్ ఇవ్వడానికి లేడు ఉత్తరాధికారి. కర్మ సంతానం లేడు. అందుకేడుస్తాడు పురుషుడు. అరే నాకు సంతానం కొడుకులు లేకపోయారే అని ఎడవడానికి కారణం అది. అంతేగాని వాడు ఇంకోటి వెలగబెడతాడని కాదు. అందుకే వేదం ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తుంది, అగ్ని పట్ల చాలా జాగ్రత్తగా ఉండు, అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు. అదే నిన్ను తీసుకెడుతుంది. ఎందుకని? అగ్ని పట్ల మర్యాద లేని వాడిని అగ్నిహోత్రుడు దేవలోకాలకి తీసుకెళ్ళడం. ఎందుకు తీసుకెడతాడు శరీరాన్ని హవిస్సుగా? ఒక్కనాటికి తీసుకెళ్ళడం. ఆయన తీసుకెళ్ళకపోతే, ఆ మంత్రాన్ని అంగీకరించకపోతే వీడు యమసదనం వైపుకి వెళ్ళిపోతాడు. అందుకే మర్యాదతో ఉండాలి అగ్నిహోత్రం విషయంలో. ఎవరికా పాపము అంటే ఇంటి ఇల్లాలిది కాదు, యజమానిదే. యజమాని చెప్పాలి, స్నానం చెయ్యకుండా వెలిగించకు, కాఫీ తాగపోతే చచ్చిపోతానండి అన్న బాధ ఉంటే కనీసం పసుపు నీళ్లు భార్య చల్లుకుని అగ్నిహోత్రాన్ని వెలిగించాలి. పసుపు నీళ్లు 3 మాటలు చల్లుకుంటే స్నానమే ఆడదానికి వేదంలో. నేను పసుపు నీళ్లు చల్లుకుని స్టవ్ వెలిగించి కాఫీ పెట్టాలి. ఏమీ లేకుండా నిద్రమంచం మించి లేచొచ్చి దిక్కుమాల బట్టలతో అగ్నిహోత్రాన్ని వెలిగిస్తే ఆయనకి తెలుసు ఎప్పుడు ఇది చూపించాలో దీనికి ప్రతిఫలాన్ని. అప్పుడు ఏడుస్తాడు, అరే ఎంత తాపత్రయపడ్డాను రా, పాడైపోయానని. కాబట్టి అగ్నితో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని ఎటువంటి అగ్ని పట్టుకుంది అన్న దాన్ని బట్టి ఉత్తరగతులు ఉంటాయి. వేదోపబ్రహ్మణము రామాయణం. అందుకే అంత జాగ్రత్తగా చెప్తారు వాల్మీకి మహర్షి. ఏది చెప్పినా కొడుకు రగల్చాలి, అగ్నిని రగల్చి అందులో వెయ్యాలి తండ్రి శరీరాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోయింది సామాన్య కారణానికి కాదు. అసలు వాళ్ళని కాల్చింది కొడుకులు కారు, సమంత్రకం కాదు, భయంకరమైన కోపాగ్నికి చనిపోయారు. బ్రాహ్మణ కోపాగ్నికి చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సామాన్యమైన జలములతో తర్పణిస్తే వాళ్ళకి దాహం తీరదు. వాళ్ళ నీళ్లు తాగడానికి వాళ్ళకి అధికారం ఉండదు. అంటే చూడండి, మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు. ఎందుకని? మనకి ఒక నెల్లాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలం, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది. ఒక పగలు ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలం. ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12ంటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏమిటంటే ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను, ఏమనుకోకండి అని. ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్క పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు. వాణ్ణి కాదు, వాడి బిడ్డల్ని. వంశం మీదకి తగులుతుంది ఆ దెబ్బ. ఇప్పుడు నేను అవన్నీ చెప్పలేను, కానీ కష్టం. కానీ మళ్ళీ ఇప్పుడు సమన్వయం చేస్తే శ్రీరామాయణంలో బాలకాండలోనే వస్తుంది, అవన్నీ అహల్యావృత్తాంతంలో వస్తుంది సమన్వయంలో. కాబట్టి పితృతర్పణ చేసి తీరాలి అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచె కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి. అసలు ప్రధానం ఏమిటంటే నీరు విడిచిపెట్టడం, జలతర్పణ చెయ్యాలి. వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా. అది కొడుకిస్తేనే తీరుతుంది, లేకపోతే తీరదది. ఎంఆర్ఓ ఆఫీస్లోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుకు అదొక గొప్ప అధికారం. వాడే పొయ్యాలి ఆ నీళ్లు, ఇతరులు పోస్తే చెల్లదు. కాబట్టి లౌకికాగ్నికి కాలలేదు సగరులు, లౌకికాగ్ని చేత కాలలేదు. కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందదది. అందకపోతే ఏమవుతుంది? జీవుడికి దాహం అంతేనండి, దాహం జీవుడిది. ఇది విడిచిపెట్టాక పితృదేవతా రూపంలో ఉన్న నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని, నువ్వు బతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకు పోయిలే, నీ కొడుకు ఎందుకు పోస్తాడు? వాడు పోయాడు, వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా. వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదూ. అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు.
దాహం నాలుక పిడచకట్టుకుపోతుంది. తద్దినన్నాడు కూడా పెట్టని ధర్మాత్ముడైతే వాడి గురించి చెప్పనేక్కర్లేదు. కాబట్టి ఈ కొడుకు చేయడు, ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు. ఈ కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళు అయితేనే లౌకికమైన జలములు అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చెయ్యవచ్చు. లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు. వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు. వాళ్ళు మామూలు కారణానికి చనిపోలా. వాళ్ళు అపారమైనటువంటి క్రోధం, కపిల మహర్షి యొక్క కోపాగ్ని జ్వాలలకు మరణించారు. ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు? తెలియక అంశుమంతుడు చూడగానే అయ్యయ్యయ్యయ్యో 60,000 మంది పినతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి. మిగిలిన కొడుకు నేను ఒకనే, వాళ్ళకి బిడ్డలు లేరు. మిగిలిన వాడెవరు? వాళ్ళకి అన్నగారు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. మా బాబాయిలు కదా, నాకెందుకని వెళ్ళిపోలేదు. అంటే పితృకార్యాన్ని ఎంత గౌరవించిందో చూడండి ఈ దేశం. కాబట్టి నేను నీళ్ళు ఇవ్వాలని ముందు గుర్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తి అక్కడ దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి బొటనవేలు మించి పోస్తున్నాడు. ఇలా వేస్తే ఈశ్వరుడికి, ఇలా పెడితే భిక్ష, ఇలా పెడితే పితృదేవతలకి. మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది. అదేమిటంటే అంతలా ఉంటుందా అని అనకండి. జంక్షన్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు ఆగుతున్నారా లేదా? ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి. దానికి అది లక్షణం అంతే. మరి విధానం పితృదేవతలకి ఇస్తే ఇలా ఇవ్వాలి, భిక్ష పెడితే ఇలా పెట్టాలి. దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి, అంతేగాని ఇలా పూజలు చేయకూడదు. దోషం అది. ఇలా పూజ లేనే లేదు అసలు. ఇలాగే నమః, మరి ఇంకెందుకు నమః చెప్పడం? నాది కాదు, నమః నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పివేస్తాడు. అసలు చెయ్యే తిరగకపోతే వాడు అదృష్టం. ఎప్పుడు అలా